మరి గుజరాత్ వెళ్ళినప్పుడు హ్మ్. మీకు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయింది అన్నారు. హ్మ్. గాంధీజీ అన్న వెంటనే హ్మ్. అక్కడ చాలా నెగటివిటీ ఉంది. హ్మ్. డబ్బులు ఇసిరేస్తుంటే కూడా డబ్బులు ఎందుకు ఇసిరేస్తున్నారు అంటే, హ్మ్. మాకు గాంధీజీ అంటే పడదు. హ్మ్. మేము గాంధీజీని హేట్ చేస్తాం అని చెప్పి ఈ మాట చెప్పారు. హ్మ్. అసలేంటి ఆ స్టోరీ? నేను డే 1 నుంచి గూడా గుజరాత్‌లో ఆయన అక్కడే పుట్టారు. అవును. అక్కడే ఈవెన్ ఇక్కడ ఆల్కహాల్ గూడా కంప్లీట్‌లీ బ్యాన్. యెస్. గుజరాత్‌లో అసలు లేదు. దొరకదు మనకు. అవును. వైన్ షాప్స్ ఎట్లాంటివి గూడా అలో హ్మ్. లేదు. అలాంటి ప్లేస్‌లో చాలా మంది దగ్గర నేను వినిన పాయింట్ ఏందంటే, గాంధీ మీద నెగటివిటీ. హ్మ్. హ్మ్. కొంతమంది నేను ఆ వీడియో, ఆ డబ్బులెగిరేసేది ఆ వీడియో ఒకటి పెట్టాను. సో, దాన్ని చాలామంది నన్ను క్వెషన్ చేశారు గానీ, బట్ హ్మ్. నేనైతే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేనేదైతే నా ట్రావెల్‌లో చూసానో, ఏదైతే పీపుల్ దగ్గర నుంచి నేను విన్నానో, అది మాత్రమే చెప్పాను. సో, అదేంటంటే కొంతమందేమో మాకు ఆ డబ్బు మీద గాంధీ ఉంటాడు. సో, అది మాకు అదొక వేస్ట్‌తో సమానం అన్నట్టు చెప్పారు. ఓకే. సో, నేను అందుకని జెప్పేసి నేను ఇసిరేసేవాళ్ళం అని గూడా జెప్పారు. కొంతమందేమో అది మా రాజసత్వం. అది మేము గర్వంగా ఇసిరేస్తామని గూడా చెప్పారు. బట్ మెజారిటీ పీపుల్ ఏందంటే, అక్కడ చాలా హేట్ ఉంది గాంధీ గారికి. అవునా? హ్మ్. చాలా మందికి హేట్ ఉంది. ఈ ఓకే. డబ్బులు ఇసిరే కాన్సెప్ట్ పక్కన పెట్టినా గాని, ఓపెన్‌గానే తిడతారు గూడా గాంధీని. అసలు గాంధీ అసలు ఆయన ఎవరు అని బూతులు గూడా యూజ్ చేసి తిడతారు. ఓహ్! హ్మ్. అక్కడ. నేను ఇంకోటి గమనిచ్చిందేందంటే, అప్పటిదాకా నేను గూడా గాంధీకి ఫ్యాన్స్ ఉన్నారు. ఎందుకంటే గాంధీ జయంతి వస్తే సెలవిస్తున్నారు చిన్నప్పటి నుంచి మనం మైండ్‌లో ఫిక్స్ అవును. అయిపోయాం. ఓహ్! అవును. అనుకున్నాం. బట్ నేను తర్వాత ఆ వీడియో పెట్టిన తర్వాత నాకనిపించిందేందంటే, వచ్చిన కమెంట్స్ కానీ, వచ్చిన మెసేజెస్ కానీ, గుజరాత్‌లో ఒకటే గాదు ఇండియా మొత్తం గూడా చాలా మంది హేటర్స్ ఉన్నారు అనిపించింది. కానీ బయట పడట్లేదు గానీ, అంతే. నియర్లీ చాలా చాలా మంది హేటర్స్ ఉన్నారు. ఎందుకో అని నాకు తెలీదు. ఎవరి రీజన్స్ వాళ్ళకుండొచ్చు. బట్ నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ నేను ఫీల్ అయింది గానీ అది అది చాలా మంది హేటర్స్ ఉన్నారు. మీరట్లయితే అక్కడ అది చాలా కొత్తగా చూసుంటారు. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ ద నేషన్ ఆయన. ఆయన అవును. మీద నెగటివిటీ ఏంటి? కొంతమంది పొలిటికల్‌గా ఉండి ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు. వాళ్ళ మీద నెగటివిటీ వచ్చిందంటే పొలిటికల్స్ అనుకుందాం, అవును. పాలిటిక్స్ అనుకుందాం. బట్ అదే గాంధీ గారి మీద ఏంటి? ఫాదర్ ఆఫ్ నేషన్ ఆయన అందరూ ఎక్కడికి పోయినా గాంధీలాగా ఉండండి, గాంధీలాగా చేయండి అంటారు. అంటే మనకు అప్పుడు అనుకున్నాను నేను దాని గురించి కూడా ఒక లెసన్ నేర్చుకున్నాను. అప్పటిదాకా ఏందంటే ఓహ్, జనాలకు చూపించే ఫేస్ ఒకటుండొచ్చు మేబీ. వెనక వేరేది ఉండొచ్చేమో. ఉండొచ్చు. ఆ వెనక తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేశారేమో. ఎందుకంటే గాడ్సే గారు గూడా ఎగ్జాక్ట్‌లీ. అవును. ఆయనేమి ఇంతకు ముందే తీవ్రవాది గూడా కాదు. గాదు. ఆయన కోపమొచ్చి ఆయన, ఆయన ఎక్స్‌పీరియన్స్ చేసిన దాని వల్ల ఆయన్ని కాల్చి చంపారు. ఈవెన్ ఆ ఫ్యామిలీ ఇప్పటికి గూడా సెలబ్రేషన్ చేసుకుంటాయి. ఏది హ్మ్. గాంధీ గారు చనిపోయిన రోజునే, ఆయన చంపండి. కాల్ చేసిన రోజున ఈవెన్ ఇప్పటికి గూడా సెలబ్రేషన్స్ చేసుకుంటాయి. ఆ ఓకే. గాడ్సే వాళ్ళ ఫ్యామిలీస్ అంతా. హ్మ్. సో, మనకు తెలిసిన ఫేస్ ఎంతైతే ఉందో, మనకు తెలియంది గూడా చాలా ఉండొచ్చు. ఎగ్జాక్ట్‌లీ. ఎవ్రీ పర్సన్‌లో. హ్మ్. హ్మ్. ఇప్పుడు నేను హ్మ్. నా మైక్ ముందర నేను ఒకలాగా ఉండొచ్చు. అయిపోయిన తర్వాత ఒకలాగా ఒకలాగా ఉండొచ్చు. ఉండొచ్చు. అవును. సో, నేను నా మైక్ ముందర ఉండేదే నా కంప్లీట్ లైఫ్ అంటే కాదు. ఆ! సో, అలానే ఏమో ఆయన గూడా హ్మ్. అనిపించింది. అనిపించింది. హ్మ్. సో, అట్లా ఎవ్రీ పర్సన్‌లో మనం గూడా చూడాలేమో అనిపించింది. యాహ్! అలానే ఇందాక మనం కెమెరా పెట్టక ముందు మాట్లాడుతూ ఉంటే, హ్మ్. మీ ఓవరాల్ జర్నీలో చాలా అద్భుతమైన ప్లేస్ ఏంటి? మీరు బాగా యెస్! ఇది కదా ప్లేస్ అంటే హ్మ్. అని బాగా ఎంజాయ్ చేసిన ప్లేస్ ఏంటి అని చెప్పి అంటుంటే, హ్మ్. మీరన్నారు అందరూ గూడా గోవా అంటారు, పాండిచ్చేరి అంటారు, లేకపోతే కేరళ అంటారు. హ్మ్. ఇవే కాకుండా హ్మ్. నిజంగా హ్మ్. రియల్‌గా ప్రతి ఒక్క మనిషి కూడా దీన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలి హ్మ్. అనే ఒక మాట చెప్పారు. హ్మ్. అది మీ సైడ్ నుంచి వినాలి. హ్మ్. అవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఆ! ఆ ఏరియా ఎలా ఉంటుంది? ఏంటనేది నాకు మీరు చాలా అద్భుతంగా ఆ! ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఆ! అది వెస్టర్న్ ఘాట్స్ ఓకే. ఇండియాలోనే అందరు కశ్మీర్‌కి ఎట్లయితే నచ్చిందో, ఇది ఎక్స్‌పీరియన్స్ చేస్తే ఇది కూడా డెఫినెట్‌గా నచ్చుద్ది. ఎందుకంటే ఓకే. మనం వెళ్ళే కొద్దీ వాటర్ ఫాల్స్ వస్తాయి. ఒక డిఫరెంట్ అడ్వెంచర్ ఉంటది. అక్కడ పీపుల్ మెయిన్‌గా నాకైతే వెస్టర్న్ ఘాట్స్‌లో నచ్చింది కోకాన్ రీజియన్ అని ఉంటది. హ్మ్. ఆహ్, వెస్టర్న్ ఘాట్స్ ముంబై నుంచి హ్మ్. నాకు తెలిసినంత వరకు కేరళ దాకా కూడా ఉన్నాయి ఓకే. వెస్టర్న్ ఘాట్స్. అవును. బట్ కోకన్ రీజియన్ అనేది ముంబై నుంచి గోవా దాకా వస్తది.
కోకన్ రీజియన్. ఓకే. వెస్టర్న్ ఘాట్స్ కి ఈ సీ సైడ్ ఏదైతే ఉంటుందో ఓకే. సీ దాన్ని సైడ్. కోస్టల్ ఏరియా సైడ్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా కోకన్ రీజియన్ అంటారు. ఈ సైడ్ ఉండేదంతా కూడా సోలాపూర్ కానీ పూణే కానీ ఇవన్నీ కూడా ఈ సైడ్ ఉంటాయి. ఓకే. ఈ మధ్యలో వెస్టర్న్ ఘాట్స్ వస్తాయి. సో ఈ పార్ట్ ఏదైతే ఉందో అసలు నేను ఇండియాలో ఇలాంటి ప్లేసెస్ ఉన్నాయా అని నేను అసలు షాక్ అయిపోయాను. ఎందుకంటే మౌంటైన్స్, బీచ్, కేవ్స్, సౌండ్ పొల్యూషన్ కానీ పాపులేషన్ కానీ అంతా తక్కువ. అసలు నేచర్ కానీ అసలు మనం రైనీ సీజన్లో వెళ్తే అంటే ఒక టైప్ ఆఫ్ పీపుల్ అయితే అక్కడే సెటిల్ అయిపోవచ్చు కూడా. ఓకే. అంత బాగుంటాయి బీచెస్ కానీ. అసలు క్రౌడ్ ఉండదు బీచెస్. ఒక చుట్టూరు కొండ ఉంటుంది, సగం దాకా బీచ్ కూడా వచ్చి ఉంటుంది. దాని తర్వాత ఫుల్గా ఉంటుంది బీచ్. కొండ కింద దాకా కూడా బీచెస్ ఉంటాయి. కొండ కిందకు ఉంటుంది బీచ్. బెంగళూరు అని అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, ముంబై దాకా కూడా ఉంటుంది. వండర్ఫుల్. అసలు ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క స్పెషల్. అక్కడ ఫిష్ ఫేమస్. ఇప్పుడు నెల్లూరు చేపలు ఎలా ఫేమస్ అంటారో కోకన్ డిష్ లో ఫిష్ ఫేమస్. ఓకే. వాళ్ళ ఫుడ్ స్టైల్ అంతా ఎలా ఉంటుంది? నార్మల్ గానే ఉంటది, బట్ వాళ్ళు కూడా సీ ఫుడ్ ఎక్కువ తింటారు. కంపేర్ టు మహారాష్ట్ర మిగిలిన ఏరియాస్ తో వీళ్ళు ఎక్కువ తింటారు. వీళ్ళు కల్చరల్ ఫుడ్ కూడా అనుకోవచ్చు మనం. సో అది కోకన్ వెళ్ళిన వాళ్ళు ఇంకా అంతే. ఈవెన్ మన ఛత్రపతి శివాజీ గారు కానీ, అంబేద్కర్ గాని వాళ్ళందరూ కోకన్ రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్ళు. ఓకే. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. అంటే ఆ ప్లేస్ ఆ సైడ్ నుంచి వచ్చిన. ఈవెన్ ఫోర్ట్స్ కానీ మన అంబేద్కర్ సంబంధించిన కానీ అక్కడ చాలా ఉన్నాయి. వాళ్ళ హౌసెస్ కానీ అట్లా చూడాల్సిన ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. అస్సలు వండర్ఫుల్. అసలు నేను చెప్పడం కన్నా కూడా ఎక్స్పీరియన్స్ అయితే, అంటే అదే ఒక నేచర్ లవర్స్ అయితే మాత్రం ఇంకా అక్కడే ఉండడానికి కూడా రెడీ అయిపోతారు. ఎందుకంటే ఆ క్లైమేట్ కండిషన్స్, అలా ఎక్కడికి వెళ్ళిన చిన్న చిన్న వాటర్ ఫాల్స్, ల్యాండ్ స్లైడ్స్ ఉంటాయి. దాని తర్వాత రోడ్స్ కానీ కొంచెం నీట్ గా ఉంటాయి, అడ్వెంచర్ ఉంటుంది, బీచెస్ ఉంటాయి. ఇంకా అంతకన్నా ఒక ట్రావెలర్ కి ఏం కావాలి? అంతే కదా. సో ఎవ్రీథింగ్ అక్కడ ఉంటది. గోవా కూడా అందరు వెళ్తే ఏదైతే ఆల్కహాల్ కానీ కొంచెం లగ్జరీ లైఫ్ ఉంటది కదా, క్యాసినో వీటి మీద ఫోకస్ చేస్తారు. బట్ వాటిని అంటే వాటితో టైం స్పెండ్ చేసినా కానీ ఒక 2-3 days, ఇంకో 2-3 days నేచర్కి వెళ్ళడానికి ట్రై చేస్తే వాటర్ ఫాల్స్ ఉన్నాయి. అక్కడ నుంచి గోవా నుంచి బెంగళూరు అనేది ఒక 100 లోపల ఉంటుంది. ఓకే, దగ్గరే. సో ఆ సైడ్ బీచెస్ ఉంటాయి. అక్కడికి వెళ్ళడం కానీ అవి అసలు అద్భుతంగా ఉంటాయి ఆ బీచెస్. నేను అదే చెప్పడం. అప్ అండ్ డౌన్స్ కానీ మధ్య మధ్యలో వాటర్ వస్తుంది. మనం రెగ్యులర్ గా చూసే గోవా లేకపోతే బయట బీచెస్ లాగా ఉండవు. అక్కడ ఆల్కహాల్ కూడా ఏం అలో అట్లా ఉండదు. క్లీన్ బీచెస్ ఉంటాయి, చాలా క్లీన్ బీచెస్ ఉంటాయి. ఇట్లా మనకంత డస్ట్ అట్లా ఉండదు, చాలా క్లీన్ బీచెస్ ఉంటాయి. అప్పుడు అనిపించింది, చాలా మంది ఫారెన్ వీడియోస్ చూపిస్తారు కానీ ఇక్కడ మన దగ్గర ఇంత మంచిది పెట్టుకొని ఎవరు చూపిలేదు అనిపిస్తుంది. సో కోకన్ రీజియన్ ఒకసారి సెర్చ్ చేయండి, అసలు అద్భుతంగా ఉంటుంది ప్లేస్ మాత్రం. క్లీన్ బీచెస్, మౌంటైన్స్, నేచర్. ఖచ్చితంగా నెక్స్ట్ అయితే నేను ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే అటు సైడ్ వెళ్తాను ఖచ్చితంగా. మీరు ఇంకా లోన్ వాలా సంథింగ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. కర్ణాటక అయితే బెల్గావి నుంచి స్టార్ట్ అయిపోతుంది, గోవా అయితే బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోతుంది, అటు నుంచి అయితే ముంబై. సో ఇవన్నీ వాటర్ ఫాల్స్ అన్ని కూడా అక్కడే ఉన్నాయి. మరి అంత బ్యూటిఫుల్ ప్లేస్లో మీరు నా లైఫ్లో అంత టఫెస్ట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఫేస్ చేయలేదు అని చెప్పారు. మరి ఆ వెస్టర్న్ ఘాట్స్లో మీరు ఫేస్ చేసిన టఫెస్ట్ ఏంటి? మేజర్గా వెస్టర్న్ ఘాట్స్ అనే కాదు, టోటల్ సైక్లింగ్లో కూడా మనకు మేజర్ ఏంటంటే వాటర్. ఫుడ్ లేకపోయినా సర్వైవ్ అవుతానేమో కానీ వాటర్ లేకపోతే సర్వైవ్ అవ్వలేను. ఓకే. సో నేను ఎప్పుడు ఒక 3 to 5 liters క్యారీ చేస్తాను. అయిపోతే వెంటనే రీఫిల్ చేసుకుంటా ఉంటాను. సో మన వెస్టర్న్ ఘాట్స్లో ఎక్కడైనా కానీ మనకు మౌంటైన్స్లో అక్కడక్కడ వాటర్ దొరుకుతాయి. ఆ రోజు నిజంగా నన్ను ఏదన్నా పరీక్షించడానికి అట్లా అనుకున్నానో ఏమో కానీ ధర్మశాల టు శక్లేష్పుర వెళ్తున్నాను, చాముండి ఘాట్ అది. అయితే ఇంకా అక్కడ ఎన్ని కిలోమీటర్స్ ఆ డిస్టెన్స్? 80 దాకా ఉంటుంది. 80 కిలోమీటర్స్, 80 సంథింగ్ ఉంటుంది. అయితే దాంట్లో పీక్ స్టేజ్ అంటే ఫుల్ ఘాట్, ఇంకా అసలు మొత్తం హెయిర్ పిన్స్ అంటాం కదా అట్లా వస్తూ ఉంటాయి. అవి ఒక 20 kilometers, 25 kilometers ఉంటుంది. ఓకే. మొత్తం ఎలిఫెంట్ జోన్ ఉంటుంది, ఒక సైడ్ మౌంటైన్, ఒక సైడ్ అంతా క్లిఫ్ మొత్తం కిందకు ఉంటుంది. అయితే ఇంకా నేను నా వాటర్ అయిపోయినాయి. ఇంకా
మెయిన్ పార్ట్‌లోకి ఎంటర్ అయిపోయాను. ఓకే. అసలు నేను చూసుకోలే, చెక్ చేసుకోలే. ఎక్కడైనా దొరుకుతాయి గదా! హ్మ్. మౌంటైన్ గదా! అసలు భయమేందిలే అన్నట్టు అనుకున్నాను. ఒక 1 లీటర్ ఉన్నాయి. అవి చేసుకుంటూ వెళ్తుంటే కంప్లీట్‌గా అయిపోయినాయి. హ్మ్. ఇంకా అసలు నడవలేకపోతున్నాను, తొక్కలేకపోతున్నాను. యాక్చువల్‌గా నాకు లగేజ్ 30 కేజెస్ ఉంటది. ఓకే. సైకిల్ మీద సైకిల్ 30 కేజెస్ ఉంటుంది. నేనది ఎప్పుడు 30 కేజెస్ ప్లస్సే క్యారీ చేస్తుంటాను. అన్నీ ఓకే. కలిపి. హ్మ్. పానియర్స్ అట్లా అన్నీ. సో, ఆ 30 కేజెస్ ఏసుకొని ఇట్లా కొండ ఈ ఈ షేప్‌లో ఉంటది. దాని మీద తొక్కాలంటే అబ్బా! ఒక పక్క ఎండ హ్మ్. అద్దిరిపోతా ఉంది క్లైమేట్ అసల. హ్మ్. ఆహ్, కష్టమైపోతా ఉంది. ఇంక అయిపోయింది అనుకుంటున్నా. వెహికల్స్ రావట్లేదు. ఒక్కటి కూడా రావట్లేదు. హ్మ్. వచ్చినా గాని అవి ఫాస్ట్‌గా ఎళ్ళిపోతే నేను నేను హ్యాండ్ చూపిచ్చేది గూడా వాళ్ళకి అర్థం కాదేమో! హ్మ్. అట్లా అంత ఎందుకంటే ఫాస్ట్ ఆ! అవునవును. ఒక డౌన్ వచ్చేవాళ్ళు గాని హ్మ్. చాలా హ్మ్. ఫాస్ట్‌గా హ్మ్. వస్తాయి డౌన్ అవును. వచ్చేటప్పుడు. అవును. అలా. ఒక వెహికల్స్ కూడా చాలా తక్కువ కనిపించినాయి. ఇంక హ్మ్. అయిపోయిందిరా భగవంతుడా! అనుకోని పక్కన పెట్టేసి ఇంక నా వల్ల కాదని కూర్చుంటే రోడ్ పక్కన ఒక ఫ్రెష్ వాటర్ బాటిల్ కనిపించింది. ఆ! కొంచెం యూజ్ చేసుంటది. ఓకే. కొంచెం అర్థమవుతది కదా! ఎందుకంటే అవునవును. పాతయి అంతా గూడా మిగతా చుట్టుపక్కల ఉండేదాన్ని బట్టి మనం అర్థం చేసుకోగలం. అవును. అవును. ఎవరో ఇప్పుడే ఇసిరేసేసి ఉంటారేమో అనుకోని, ఆ! వెంటనే ఆ వాటర్ బాటిల్ తీసుకొని, హ్మ్. ఆ వాటర్ బాటిల్ తాగి కొంచెం దాన్ని నా బ్యాగ్‌లో పెట్టుకొని, హ్మ్. మిగిలిన కిలోమీటర్స్ ట్రావెల్ చేసి ఒక 6 కిలోమీటర్స్ దాకా దాన్నే మేనేజ్ హ్మ్. చేసుకుంటూ, అప్పుడు గూడా ఒక లొకేషన్ వస్తే ఇంక నా వల్ల కాక రెస్ట్ తీసుకోవడానికని చెప్పి హ్మ్. చాలా బావుంటదయితే మాత్రం హ్మ్. లొకేషన్స్. హ్మ్. ఇంకక్కడ కూర్చొని కిందంతా ఎలిఫాంట్స్ తిరుగుతా ఉంటే గూడా అంటే హ్మ్. మనకేం అంత హార్మ్‌ఫుల్ ఏముండదు. ఎందుకంటే వాటికి టైమింగ్ సంథింగ్ ఏయో ఉంటాయి. ఓకే. ఆ టైంలో బయటకొస్తాయి. ఆ హ్మ్. టైంలో ట్రాఫిక్ గూడా ఆగిపోతది. ఓకే. మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి సంథింగ్ హ్మ్. ఎందుకంటే అవి హ్మ్. వాటర్ హ్మ్. తాగడానికి, ఫుడ్ తినడానికొస్తాయి. వస్తాయి. ఓకే. అప్పటిదాకా ఫారెస్ట్‌లో ఉంటాయి. హ్మ్. రోడ్ మీదకి రావు. ఓకే. సో, కిందంతా వెళ్తుంటే అవి చూసుకుంటా వాటర్ తాగి మళ్ళీ స్టార్ట్ అయ్యి అప్పుడు అనిపించింది ఒక వాటర్ బాటిల్ వాల్యూ గాని, అసల నీళ్లు దొరకడం అనేది దేవుడిచ్చాడేమో! అంతే కదా! ఆ టైంలో అక్కడ హ్మ్. వాటర్ బాటిల్ ఎవరు పడేస్తారు? ఆ! అదసలు నాకసలు ఇంక అయిపోయాననుకున్నాను. హ్మ్. ఎవరు హెల్ప్ చేయరు. కొండెక్కుతుంటే సైకిల్ దిగి నడిపించేటప్పుడు కొండెక్కుతుంటే వెనక్కొచ్చేస్తుంది సైకిల్. సైకిల్. ఎందుకంటే నాకు ఎనర్జీ లేదు దొయ్యడానికి. ఇంక అయిపోయింది నా పని అనుకున్న టైంకి హ్మ్. ఇంకసలు నిజంగా అది ఒక బెస్ట్ ఎక్స్‌పీరియన్స్. అలానే గుర్తుండిపోద్ది ఇంకా లైఫ్‌లో. ఓకే. అప్పుడప్పుడు అనిపిస్తది ఆ సిట్యుయేషన్స్‌లో. ఎందుకు ఇంట్లో ఉంటే మనం చప్పట్లు కొడితే ఇంట్లో మమ్మీ గ్లాస్‌లో వాటర్ తెచ్చిస్తది. ఇప్పుడు ఈ ఒక్క చెంబు నీళ్ళ కోసం ఎంత అంత కష్టపడుతున్నాం. ఆహ్, అండ్ అలానే ఈ జర్నీలో హ్మ్. మీకు యాక్సిడెంట్ అయింది కదా! హ్మ్. యాక్సిడెంట్ అవ్వడం వల్లే ఈరోజు మీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ బ్రేక్ పడింది. అవును. అండ్ మీ జర్నీ కూడా బ్రేక్ అయింది. హ్మ్. అసలు యాక్సిడెంట్ ఎలా అయింది? రాజస్థాన్‌లో రోడ్స్ చాలా చాలా బాగుంటాయి. హ్మ్. హ్మ్. అంటే ఇంకా అసలు ఎక్కడ చూసినా గాని గతుకులేం తక్కువ. చాలా నీట్‌గా ఉంటాయి రోడ్స్. సో, వాళ్ళు ఫాస్ట్‌గెళ్తారు. ఓకే. రాజస్థాన్ రోడ్స్‌లో ఎక్కువ ఫాస్ట్. వాళ్ళకి బేసిక్ స్పీడే 60 ఉంటదేమో అని నేను అనుకుంటాను. అంత హ్మ్. స్పీడ్‌లో హ్మ్. ఎళ్తారు. హ్మ్. అయితే ఒక బస్సు అండ్ లారీ వస్తా ఉన్నాయి బ్యాక్ నుంచి. అది చిన్న కారు ఉంది. నేను చూసుకోలేదు. నాకు ఎడ్జ్‌లో తగిలింది. ఓహ్! ఒకళ్ళని ఒకళ్ళు క్రాస్ చేసుకోవడం వాళ్ళు. వాళ్ళిద్దరు క్రాస్ చేసుకోవడంలో. ఆ! హ్మ్. నాకు ఎడ్జ్‌లో బస్సు బ్యాక్‌కి అలా తగిలింది. హ్మ్. అంతే ఇంకా అంటే నాకు గుద్దడం గాని అట్లా ఏం జరగలేదు. జస్ట్ అట్లా రాసుకొనిందంతే. ఓకే. ఓకే. ప్రైవేట్ ట్రావెల్స్. హ్మ్. సో, ఇంక నేను ఇట్లా షేక్ అయిపోయి రోడ్ దిగిపోయాను. హ్మ్. ఎడ్జ్‌లో ఎళ్తాను. ఎందుకంటే మనం సైకిల్ అవునవును. కనపడం. అందుకని ఇంక రోడ్ ఎంతైతే ఎడ్జ్‌లో ఉందో ఆ ఎడ్జ్‌లో వైట్ లైన్ అవతలే ఉంటాను అవును. నేనెప్పుడు. హ్మ్. ఇంకా కంట్రోల్ గాక అది టైర్ ఫ్రంట్ టైర్ దిగిపోయింది. కింద హ్మ్. మట్టిలోకి అది హ్మ్. అట్లానే పడిపోయింది. కరెక్ట్‌గా యాంకిల్ దగ్గర ఫూట్ మీద పెడల్ ఇరుక్కుపోయింది. సో, అది పడ్డం ఆ లగేజ్ వెయిట్, నా వెయిట్ అంతా గూడా పడ్డం కరెక్ట్‌గా ఆ పాయింట్ మీద పడ్డంతోటి మైనర్ ఫ్రాక్చర్ అయింది. ఓకే. సో, అప్పుడు అయినా గాని నొప్పుండింది. బట్ నేను వెంటనే ఫస్ట్ ఎయిడ్ హ్మ్. చేసుకొని ఎవ్వరు ఉండరు సరౌండింగ్‌లా అప్పుడు. ఆ టైంలో. ఆ! అవునవును. నేను మళ్ళీ ఒక 7 కిలోమీటర్స్ ఏమో ట్రావెల్ చేసిన తర్వాత ఒక షాపొస్తే ఏంటి ఆల్రెడీ ఆ! బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ తొక్కారా ఆ! మీరు? నేను దాని తర్వాత 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను. జోధ్‌పూర్‌కెళ్ళాను. అబ్బో! ఆ! 80 కిలోమీటర్స్ కంప్లీట్‌గా కాలు ఆ! అంటే, ఫ్రాక్చర్ అయిన దాని మీదే అంటే ఎళ్లారు. అదే నేను వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసేసి టైట్‌గా ఒక థ్రెడ్ కట్టేసారు. కట్టేసి మొత్తం నాకొచ్చిన హ్మ్. దీంతో నేను హ్మ్. చేసుకున్నాను. సో, అప్పుడు అంతగా అనిపియలేదు నాకు. హ్మ్. హ్మ్. తగి హ్మ్. నొప్పనిపిస్తుంది. మామూలుగా పెయిన్స్ ఉంటాయి. దాని మీద తొక్కడం అలవాటు వల్ల హ్మ్. అదంతగా కేర్ చేయలేదు. ఎళ్ళిపోయాను. హ్మ్. ఒక అంబులెన్స్‌కి గూడా కాల్ చేస్తే హ్మ్. ఈవెన్ వాళ్ళ దగ్గర నేను డైక్లోఫినాక్ అని పెయిన్ కిల్లర్ అని అడిగితే వాళ్ళు పారాసెటమాల్ ఇస్తున్నారు.
ఓకే. ఇంక వీళ్ళతో కాదులేరా అనుకోని హ్మ్. నా దగ్గరున్న స్ప్రే తీసుకొని ఆ పక్కన ఒక షాప్ ఆయనకి స్ప్రే చేస్తున్నాడు. హుహు. అంటే మినిమమ్ కూడా లేవు వాళ్ళ దగ్గర. లేవు. ఓకే. ఇంకా సరే అని చెప్పి నేను నెక్స్ట్ జోధ్‌పూర్‌కెళ్ళాలి. అక్కడ మాత్రమే కొంచెం బెటర్ హ్మ్. ట్రీట్‌మెంట్ దొరుకుద్ది. హ్మ్. హ్మ్. ఇంకా ఎలాగైనా సరే ఎళ్దాం అని చెప్పి ఫిక్స్ అయిపోయి 80 కిలోమీటర్స్ అక్కడి నుంచి? ఆ! అబ్బో! సో, ట్రావెల్ చేసుకుంటా జోధ్‌పూర్‌కెళ్ళి, జోధ్‌పూర్‌లో ఉండి, ఇంకా కొంచెం ట్రీట్మెంట్ తీసుకొని జోధ్‌పూర్ సంథింగ్ జైపూర్. 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 ఓకే. జైపూర్ 80 జైపూర్‌కెళ్లారు. కిలోమీటర్స్. హ్మ్. జైపూర్‌కెళ్ళి అక్కడ అయితే అక్కడ గూడా ఫాలోవర్స్ కొంచెం హెల్ప్ చేశారు. హ్మ్. అది గూడా నాకొక ఫేవర్ అయింది. వెంటనే వీడియో జూసారు. "అన్న ఇట్లా వస్తున్నారంట గదా! జైపూర్‌కొస్తున్నారు. మాది జైపూరే. ఇక్కడ పలానా యూనివర్సిటీలో మేము చదువుకుంటున్నాం. ఏదన్నా హెల్ప్ కావాలంటే చెప్పండి" అంటే వెంటనే వాళ్ళొచ్చారు. నా సైకిల్ అదంతా నేను మళ్ళీ వెనక్కి రావడాలంటే ప్యాక్ జేసుకోవాల్సొచ్చింది హ్మ్. కొంచెం హ్మ్. హ్మ్. హాస్పిటల్‌కి. వాళ్ళు కొంతమందిని అసిస్ట్ చేశారు. వచ్చారు. రూమ్ అవి తీసిచ్చారు. ఉన్నాను. అక్కడ లోకల్ పీపుల్ గూడా ఆల్రెడీ నేను తీసుకున్న కాంటాక్ట్స్‌లో జైసల్మేర్ నుంచి ఒకతను నాకు హెల్ప్ జేసి రూమ్ ఇప్పించి, అక్కడ వాళ్ళ బ్రదర్స్‌ని పంపించి, హ్మ్. ఒక 2 డేస్ నాతో ఉండిపిచ్చి, హాస్పిటల్‌కెళ్తే వాళ్ళు చెప్పారు ఇట్లా రెస్ట్ తీసుకోవాలి మ్యాండేటరీ. లేకపోతే ఎక్కువైపోద్ది. ఆల్రెడీ మీరు కొంచెం ఉండింది. మీరు తొక్కడం వల్ల ఇంకొంచెం పెరిగింది. ఇంకా పెరుగుతది. అందుకని రెస్ట్ తీసుకోవాలి మ్యాండేటరీ అనేసరికి, ఇంకా మళ్ళీ అప్పటికి కూడా ఇంట్లో చెప్పలేదు. హ్మ్. అప్పుడు కూడా ఎవరో స్టోరీ పెట్టడం సంథింగ్ ఏదో జరిగితే, అది అప్పుడు మా తెలిసింది. సిస్టర్ జూసి మాకు కాల్ జేసి, మా మమ్మీ "ఇంకా వచ్చేస్తావా లేదా?" అంటే ఇంకా సరే నేను రెస్ట్ తీసుకోవాలి ఇవన్నీ ఉన్నాయని జెప్పేసి, హ్మ్. సో, అప్పుడు బ్రేక్ తీసుకున్నాను. వెరీ బట్ ఆ బ్రేక్ అయితే ఆపను. హ్మ్. ఆహ్, ఒక వరల్డ్ రికార్డ్ అయితే మరి ఆ టైంలో మీరు చెప్పారు. ఆ బ్రేక్ ఎన్ని కిలోమీటర్స్ దగ్గర మీరింక వరల్డ్ రికార్డ్ చేయాల్సిన వాళ్ళు ఎన్ని కిలోమీటర్స్ దగ్గర మీకు బ్రేక్ అయింది? యాక్చువల్‌గా అది నేను స్టార్ట్ జేసింది 2022 డిసెంబర్‌లో స్టార్ట్ జేశాను. అప్పుడు వరల్డ్ రికార్డ్ వచ్చేసి 25,000 కిలోమీటర్స్. హ్మ్. నేను స్టార్ట్ అయిన తర్వాత 23కి అనుకుంటాను. హ్మ్. ఏప్రిల్ సంథింగ్ ఆ టైంకి హ్మ్. 31,000కెళ్ళింది. హ్మ్. 25,000 చేసిన వ్యక్తి 3 ఇయర్స్ సంథింగ్ ఎంతో చేశాడు. హ్మ్. 1 ఇయర్ హ్మ్. సంథింగ్ హ్మ్. హ్మ్. 1 ½ to హ్మ్. 2.5 మధ్యలో చేశాడు. ఓకే. సెకండ్ అప్పుడు నేను స్టార్ట్ చేసినప్పుడు ఆయన ఎప్పుడో చేశాడు వరల్డ్ రికార్డ్ అది. ఓకే. దాని తర్వాత నేను స్టార్ట్ చేసిన మార్చ్, ఏప్రిల్‌కేమో రాజస్థాన్ నుంచి ఒక పర్సన్ చేశాడు. ఆ పర్సన్ వచ్చి ఫస్ట్ చేసింది మహారాష్ట్ర ఆయన. ఓకే. అది కూడా నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా. హ్మ్. రాజస్థాన్ అయినా దాన్ని చేశాడు. అతను 4 ఇయర్స్ చేశాడు. ఓహ్! 3-4 ఇయర్స్ చేశాడు. 31,000 సంథింగ్ హ్మ్. చేశాడు. హ్మ్. 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 నేను యాక్సిడెంట్ అయినప్పుడు నాది వచ్చేసి 28,500 కిలోమీటర్స్. ఓహ్! ఒక 4, 5,000తో అంతే. 4,000తో అటు ఇటుగా 4000 గాని రీచ్ అయిపోయుంటే వరల్డ్ రికార్డ్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. వచ్చేసుండేది. ఓకే. అంటే నేను యాక్చువల్‌గా నా ప్లాన్ 50,000 కిలోమీటర్స్. ఓకే. అంటే నేనెలా ఆలోచించానంటే ఎవరు సెట్ చేయకూడదు నెక్స్ట్ గూడా అన్నట్టు ఆలోచించాను. 50,000 నేను టార్గెట్ పెట్టుకున్నాను. టార్గెట్. 600 డేస్ అని ప్లాన్ అనుకున్నాను. ఆల్ హ్మ్. ఓవర్ ఇండియా అనుకున్నాను. హ్మ్. సో, 28,000కి అయింది. అంటే ఈవెన్ నా 31 క్రాస్ చేసినా గాని, దాని తర్వాత ఎంత చేసినా గాని ప్లస్‌లోనే ఉంటాను. సో, ఎగ్జాక్ట్‌లీ. నాకు అవును. వరల్డ్ రికార్డ్ వచ్చేస్తది. ఇన్ని కవర్ అవును. చేస్తాను అవును. కాబట్టి. అవును. బట్ వరల్డ్ రికార్డ్‌కి లాస్ట్ చేసిన దానికి నేను 4,000 4000 బట్ నా రీచ్. ప్లాన్ మాత్రం 50,000 కిలోమీటర్స్. ఓకే. రైట్. మరి వాట్ ఈస్ యువర్ ఫ్యూచర్ ప్లాన్స్? ఆహ్, ఒక్కటనేం కాదు. బట్ సైక్లింగ్‌లోనే ఓకే. ఆహ్, కొత్తగా ఏపీలోకి ఏదన్నా రే సైకిల్ ట్రాక్స్ అలాంటివి ఇంట్రొడ్యూస్ చేయాలి. ఇంకా దాని మీద ప్యాషన్ ఉన్నోళ్ళని ఎంకరేజ్ చేయాలి అనేసి. ఓకే. ఆ అలానే పాయింట్ ఆఫ్ మా మీద. ఫాదర్ బిజినెస్ ఉంది. సో, దానికి ఆయనకి సపోర్ట్ చేస్తూ హ్మ్. హ్మ్. దాంతో పాటు ఏం చేస్తారు ఫాదర్? మా రైస్ బిజినెస్ చేస్తారు మా ఓకే. ఫాదర్. హ్మ్. సో, దానికి ఆయనకి సపోర్ట్ చేస్తూ హ్మ్. ప్యారలల్‌గా పారలెల్‌గా దీన్ని గూడా చేస్తున్నారు. డెవలప్ చేయాలి. ట్రావెలింగ్‌ని హ్మ్. అలానే హ్మ్. ఏదన్నా ఎవరన్నా సపోర్ట్ చేసినా లైక్ గవర్నమెంట్ గానీ, ఏదన్నా ఓకే. కంపెనీస్ గానీ సపోర్ట్ చేసినా గానీ, ఇప్పటిదాకా ఇండియాలో ఆహ్, ఆఫ్ రోడింగ్ సైక్లింగ్స్ చేసేవాళ్ళు చాలా తక్కువ మందున్నారు. అవును. ఆఫ్ రోడింగ్ సైక్లింగ్‌లో గూడా ఆఫ్ రోడింగ్ ఆఫ్ రోడింగ్ ఉంటదని ఉంటుందని తెలియనోళ్ళు తెలీదు. కూడా చాలా మందున్నారు. అవును. అడ్వెంచరస్‌గా హ్మ్. హ్మ్. ఉంటదది. హ్మ్. కశ్మీర్‌లో అలాంటి రీజియన్స్‌లో జరుగుతా ఉంటాయి అవి. హ్మ్. హ్మ్. హిల్ నుంచి డౌన్ కంప్లీట్‌గా. వచ్చేస్తాం. హ్మ్. హిల్ నుంచి అట్లా డౌన్ వస్తాం. ఆఫ్ రోడింగ్స్ అవన్నీ ఉంటాయి. అది నాకు బాగా ఇష్టం అట్లా ఆఫ్ రోడింగ్ చేయడం గానీ, అలాంటి అడ్వెంచర్స్ చేయడం గానీ. బట్ ప్లాన్ చేస్తున్నా. ఓకే. అండ్ ఇప్పుడు ప్రస్తుతానికి ఎలానో రంజిత్ రామ్ ఔట్ సైడ్ ఉన్నారు కాబట్టి, హ్మ్. కంట్రీ ఔట్ సైడ్ ఉన్నారు కాబట్టి, వాళ్ళు కొంచెం
నాది వచ్చేస్తే అయ్యేసరికి నేను వెళ్తాను. సో, ఓకే. ఎవరికీ డిస్టర్బెన్స్ ఉండదు అప్పుడు. సో, రైట్. అట్లా అందరం ఒక ప్లాన్‌లోనే అనుకున్నాం. వెరీ గుడ్. అట్లా ఇప్పుడు నేను కమింగ్ డేస్‌లో హ్మ్. ఇంకొక 1 వీక్‌లో హ్మ్. మీరేదో హ్మ్. ఒక స్టెప్ తీసుకోబోతున్నారు. ఏంటది? అవును. అది నేను ఓన్లీ ఏపీ ట్రావెల్ చేయాలనుకుంటున్నాను. హ్మ్. సో, అది మొత్తం వచ్చి 70-80 డేస్ అని ప్లాన్ అనుకుంటున్నాను. హ్మ్. ఇప్పటిదాకా నేను ఇండియా మొత్తం తిరిగాను గానీ, ఏపీ చాలా తక్కువ తిరిగాను. ఓకే. జస్ట్ పాసింగ్ త్రూ లాగా ఎళ్ళిపోయాను. ఎక్కడికైనా గానీ సగం పార్టే ఎళ్ళడం. తిరిగాను. మొత్తం ఓకే. చూడలేకపోయాను. కంప్లీట్‌గా ఎప్పుడు చేయలేదు. ఓకే. ఇప్పుడు ఏపీ మొత్తం తిరుగుతారు. అంతే. ఓకే. అది తిరిగే గూడా దాంట్లో మీ టాస్క్ ఏంటి? ప్లాంటేషన్ ఫస్ట్‌ది వెరీ గుడ్. మేజర్‌గా. హ్మ్. సో, అది గూడా నేను పవన్ కళ్యాణ్ గారికి డెడికేట్ జేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన పర్యావరణ పరిరక్షణ శాఖ. మినిస్టర్‌గా ఉన్నారు. అవును. సో, ఆయన ఆయన పట్టుదల బాగా ఇష్టం నాకు. ఎందుకంటే హ్మ్. మొన్న ఎవరో గూడా అన్నారు మీటింగ్స్‌లో ఆయన ఒక ఫంక్షన్‌లో సీఎం అని అరుస్తుంటే ట్రోల్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు నిజంగానే ఒక డిప్యూటీ సీఎం రేంజ్‌కెళ్లారు గాబట్టి యెస్. ఆయన పట్టుదల అవును. అది నాకు బాగా నచ్చింది. హ్మ్. సో, ఆయనకి ఒక డెడికేట్ చేస్తూ హ్మ్. మొత్తం ఇండియాలో నాకు కుదిరినన్ని ప్లాంట్స్ నేను నాటిపిచ్చుకుంటూ వెళ్తూ, తర్వాత ఫార్మింగ్ ఎక్కడైనా డిఫరెంట్‌గా ఫార్మింగ్స్ ఏదన్నా కొత్తగా హ్మ్. హ్మ్. చేస్తా ఉంటే, వాటిల్ని గూడా తెలుసుకుంటూ జనాలకి చూపిద్దాం అనే ఒక మోటోతో ట్రావెలింగ్ స్టార్ట్ చేస్తాను. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఎందుకంటే ఫార్మర్స్ ఇప్పుడు హ్మ్. చాలా మంది యూత్ గూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. హ్మ్. వాళ్ళకి తెలియకో లేకపోతే కొత్త కాన్సెప్ట్ తెలియకో ఇలాంటి ఇప్పుడు కొత్తగా హ్మ్. ఫార్మింగ్ జేస్తున్నారు. అవును. ఇట్లా డిఫరెంట్ డ్రాగన్ ఫ్రూట్ అనేసి అవును. అవును. వాటిలకి ఏంటి అని వాళ్ళ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని, ఓకే. నా వల్ల ఏదన్నా యూజ్ అవుతది అనుకుంటే ఓకే. నా ఆ వీడియోస్ వల్ల ఇన్ఫర్మేషన్‌ని మీరు గ్యాదర్ చేసుకొని హ్మ్. కావాల్సిన వాళ్ళకి మళ్ళీ మీరు షేర్ షేర్ చేస్తారు. చేస్తాను. అది ఓకే. ఎవరికైనా ఓకే. యూజ్ అవుతే హ్మ్. అది యూజ్ అవుతది. ఎందుకంటే ఫార్మింగ్ గాబట్టి ఎగ్జాక్ట్‌లీ. 100% యూజ్ అవుతదని. రైట్. వండర్‌ఫుల్ చైతన్య. హ్మ్. నిజంగా ఈ జర్నీ హ్మ్. మంచిగా 22 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 24 ఈ 2 ఇయర్స్ ఆఫ్ మీ జర్నీలో హ్మ్. ఇప్పటికే మీరు చెప్పినట్టు 32,000 కిలోమీటర్స్‌ని ఎళ్లి హ్మ్. మీ కమింగ్ డేస్‌లో మీరు అనుకుంటారు ఆ 50,000 ఏదైతే ఉందో అది కంప్లీట్ చేసి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ మన తెలుగోళ్ళ సైడ్ నుంచి మీరు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి వన్స్ అగైన్ మరి మా 360 టాక్స్‌కొచ్చి ఇంత అద్భుతంగా చాలా అద్భుతమైన ఇన్‌స్పైరింగ్ హ్మ్. ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థాంక్ యూ. అండ్ ఇంకోటేంటంటే నేనెప్పుడైతే బ్రేక్ జేశానో నా జర్నీని, నేను ఇన్ని 2 ఇయర్స్‌గా నేనేదైతే కష్టపడ్డానో జనాలు అదంతా మర్చిపోయారు. సో, అప్పుడు గూడా ఒక లెసన్ నేర్చుకున్నాను. మనిషికి ఎప్పుడు నేను ట్రావెలింగ్‌లో బాగా అంటే ఒక లెసన్ నేర్చుకునిందేందంటే ఓవరాల్‌గా నా ట్రావెలింగ్ జర్నీలో ఒక పర్సన్‌కి సంతృప్తి ఉండదు. ఎగ్జాక్ట్‌లీ. సంతృప్తి ఎప్పుడైతే ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకోండి. అరే! మా నాన్న దగ్గర పెద్ద బైక్ ఉంది. మీ నాన్న దగ్గర చిన్న బైక్ ఉందంటే, వాడు దాని కోసం పరిగెస్తాడు. అక్కడ తాగడు. అరే! మేము కారు కొన్నాంరా అంటే, అట్లయితే మనం గూడా కారు కొనాలని జెప్పి పరిగెస్తాడు. అరే! మేము ఇంత సంపాదించాంరా అంటే మనం మనిషికి ఎక్కడ సంతృప్తి ఉండదు. అది పేదవాడైనా సరే, ఎంత పెద్ద ధనికుడైనా. ఎందుకంటే అవును. పేదవాడికి ఆకలి కోసం అని జెప్పి డబ్బులు సంపాదిస్తాడు. మరి డబ్బున్నోళ్ళు అంటే మనసు సంతృప్తి చెందక లేకపోతే ఏదన్నా అచీవ్ చేయాలనో ఏదో ఒకటి. అవును. ఎక్కడ సాటిస్ఫై ఉండదు. సో, నేను నా సాటిస్ఫాక్షన్‌ని నేను హ్యాపీ. ఎందుకంటే నేను ఫెయిల్ అయినా మళ్ళీ నేను నా కమ్‌బ్యాక్ కోసం నేను నేను నా ట్రై ట్రైల్స్‌లో చేస్తారు. ఉన్నాను. నేను చేస్తాను. వరల్డ్ కప్ గూడా ఇండియాకి చాలా ఇయర్స్ తర్వాత వస్తుంది. అంత అవును. ఈజీ గాదు ఏది రావాలన్నా గూడా. సో, నేను నా మైండ్‌లో అయితే అదే అనుకున్నాను. బట్ చాలా విన్నాను ఈ మధ్య కాలంలో అట్లా ఆహ్, ఏదైతే నేను కష్టపడ్డానో నేను అప్పటిదాకా నేను 28,500 కిలోమీటర్లు 410 రోజులు ఒక తెలుగోడు తిరిగాడనేది జనాలకి మర్చిపోయారు. అరే! యెస్. వాడు ఆగిపోయాడు గదా! అన్న థాట్‌లోనే ఉన్నారు. సో, అవును. ఎన్నన్నా గాని, ఎవరేమనుకున్నా గాని, నేను అక్కడికి సాటిస్ఫై అయ్యాను. నేను అవును. నేర్చుకునింది అదే. మనకు కావాల్సిన వరకు సాటిస్ఫై అవ్వాలని. బట్ నా డ్రీమ్ ఏదైతే ఉంది కాబట్టి, నేను దాన్ని ఎప్పటి అచీవ్ వరకైనా చేసుకుంటూ. అచీవ్ చేసుకోవాలని ట్రై చేస్తానే ఉంటాను. ఫైనల్లీ మీ లైఫ్‌లో నేర్చుకున్న లాస్ట్ లైఫ్ లెసన్ ఇది. అంతే. మరి సంతృప్తి ఆ మనిషి. సంతృప్తి నిజంగా మనిషికి లేకపోతే ఎండ్ ఎక్కడుంది? అంతే. అది నిజంగానే నేను నేర్చుకున్నాను. వండర్‌ఫుల్. వండర్‌ఫుల్. ఫైనల్లీ ఆ సంతృప్తి గాని దొరికితే హ్మ్. మనిషి హ్యాపీగా ఉంటాడు. హ్యాపీగా ఉన్న ఉంటాడు. దాంట్లోనే. ఉన్న దాంట్లో. అంతే గదా! అంతే. ఈరోజు 100% వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే లైఫ్‌లో మనం ఎప్పటికీ సాటిస్ఫై అవ్వం. అది మాత్రం నిజం. చాలామంది
ఈవెన్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా ఇంక వీడి వల్ల కాదేమోలే అనుకున్నారు. బట్ నేను ఆ టైంలో నేను మళ్ళీ ఇంకో జర్నీ చేయడం వెంటనే Okay. కాశ్మీర్‌కెళ్ళేసి రావడం. వెంటనే నేను మళ్ళీ నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది అనుకున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ గ్రేట్ టైం. థ్యాంక్ యూ. నేను మీకు చెప్పాలి, ఇలాంటి టైంలో కూడా నాకు మంచిగా ఈ ఇంటర్వ్యూ సపోర్ట్ అవుతది. ఎందుకంటే నేను చాలా ఈ మధ్య పీపుల్‌తో కొంచెం దూరంగా ఉన్నాను. ఇంతకుముందు వీడియోస్ షేర్ చేస్తా, అప్డేట్స్ ఇస్తా. సో ఒక్కసారిగా చాలామంది డౌట్స్ గానీ, చాలామంది కూడా అన్నీ కూడా ఈ ఇంటర్వ్యూతో కొన్ని క్లియర్ అవుతాయి. Clear అవుతాయి, నా yes. ఫాలోవర్స్‌కి గానీ, ఏదైనా గానీ, నన్ను Exactly. ఫాలో అయ్యే వాళ్ళకి గానీ. సో అన్నీ కూడా ఈ ఇంటర్వ్యూతో క్లియర్ అవుతాయని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు మీకు. వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.